అలా సుందరం ఇంటికి వెళ్ళిపోయాక కొద్ది రోజుల తర్వాత అస్మార్లో ఒకరోజు క్రాన్ 7కి చెందిన వాళ్లు సమావేశం అవుతారు. ఏఎం K7G10, ఏఎం K7G21, ఏఎం K7S22 అందులో ముఖ్యులు. వాళ్ల నాయకుడైన G10 మన అస్మార్లో మన కళ్ళు కప్పి తారౌక్ని పేల్చివేసేంత ధైర్యం ఎవరికి ఉంది? మాకు అది ఆశ్చర్యంగా ఉంది నాయక్ సార్. అసలు తారౌక్ని ఇలా పేల్చగలిగేంత తెలివి ఈ అస్మార్లో ఎవరికి ఉంది? అది కూడా ఎవరికీ తెలియకుండా మన సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళని గమనించలేదా? అదే మాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది నాయక్ సార్. మన సిస్టమ్ తారోక్ చుట్టుపక్కల ఎవరొచ్చినా సరే వాళ్ల తిరాక్ని గుర్తుపట్టి వాళ్ళని కాల్చడమో బూడిద చేయడమో లేదా బంధించడమో చేస్తుంది. కాని ఈసారి అదే నేను అడిగేది. అసలు ఇది ఎలా సాధ్యమయ్యింది? ఎలా జరిగింది? ఏమిటి అన్న విషయాలు ఏమైనా కనుక్కున్నారా? ఇది క్రాస్ 13 వాళ్ల పని అని కొందరు అంటున్నారు. అంతేకాకుండా ఏమిటి చెప్పు? S22 ఎవరో గ్రహాంతరవాసి వచ్చి వాళ్ళకి సహాయం చేశాడని అనుకుంటున్నారు కొందరు. ఏమిటి? గ్రహాంతరవాసినా? మీ అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి ఇలాంటి శైరాలు చెప్తున్నారా? క్రయాల్ నెక్సార్ క్రయాల్. అది బయట అందరూ అనుకుంటున్న విషయాన్నే మీకు చెబుతున్నాను. అంతేకాక గ్రహాంతరవాసికి వెల్కార్ ఆశీస్సులు ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు. అవునా? మనకు తెలియకుండా మన గ్రహానికి ఒక గ్రహాంతరవాసి రావడం, వాడు మన పథకాన్ని నాశనం చెయ్యడమా? వాడు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకోండి. అలాగే వాడికి ఆశ్రయం ఇచ్చిన K13 వాళ్ళు ఎవరో కూడా కనిపెట్టండి. వాళ్ళని వెల్కర్కి బలి ఇద్దాం. అలాగే నెక్సార్, త్వరలోనే వాళ్ళందరినీ నీ ముందు నిల్చోపెడతాం. ఇంకోవైపు G9, S18, S7 ముగ్గురూ కలిసి సుందరం కోసం భూమ్మీదకి వెళ్లాలని అనుకుంటారు. అలా ఆ ముగ్గురు ఆ రాయి దగ్గరికి వచ్చి ఒకరి తరువాత ఒకరు దానిపైన నిల్చుని ముగ్గురూ భూమ్మీదికి వచ్చారు. వచ్చాక భూమిమీద సుందరాన్ని వెతకటం మొదలుపెట్టారు. అస్మార్లో K7 వాళ్లు వీళ్ల కోసం గాలిస్తూ ఉన్నారు. అలా ఉండగా సుందరం ఒక చెట్టు కింద దీనంగా కూర్చుని కనిపిస్తాడు. అతన్ని చూసి, అదిగో సుందరం అక్కడే ఉన్నాడు. ఏంటో ఎక్కడ ఉన్నా ఏడుపు మొహంతోనే ఉంటాడీ సుందరం. మళ్ళీ ఏం వచ్చి పడిందో? పద వెళ్ళి అడుగుదాం. ఏంటి సుందరం, ఇలా దిగాలుగా కూర్చొని ఉన్నావ్? ఏమయింది? అరే మిత్రమా, మీరెలా ఇక్కడికొచ్చారు? నువ్వు వచ్చిన దారిలోనే మేము వచ్చాం సుందరం. ఓ అవునా మిత్రమా, అయినా మీరేంటి ఇలా భూమి మీదకొచ్చారు? నువ్వు మాకోసం చాలా సహాయం చేశావు మిత్రమా. మా గ్రహాన్ని కాపాడావు. కాని నీకు మేము ఏమీ సహాయం చెయ్యనేలేదు. అందుకే నీకిక్కడ ఏదైనా సాయం అవసరం ఉంటుందేమోనని చేద్దామని వచ్చాం. అవునా మిత్రమా, కాని ఇక్కడ అంతా అయిపోయిందిలే మిత్రమా. ఇంక సాయం చేయడానికి ఏమీ లేదులే. ఏమైంది మిత్రమా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అదంతా పెద్ద కథలే మిత్రమా. నీ తిరాకులు వినడం వీళ్ళకి ఒక అలవాటేగా. చెప్పు, ఏం జరిగిందో? మధ్యలో ఈ పిల్లగోలేంటో. చెప్తాను మిత్రమా. మీ గ్రహం నుంచి ఇక్కడికొచ్చాక ఒకరోజు పంచాయతీ పెద్దలు నన్ను పంచాయతీకి పిలిచారు. యామయ్యా సుందరం, ఏంటి విషయాలు? పంచాయతీకి మీరే రమ్మని పిలిచి ఏంటి విషయమని నన్నడుగుతారేంటి? నన్నిప్పుడు పంచాయతీకి ఎందుకు రమ్మన్నారో మీరే చెప్పాలి. మంచి ఊపు మీద ఉన్నవయ్యా సుందరం. మీ చెల్లికి రోగం తగ్గిపోవడంతో నీకు బాగా ఊపొచ్చినట్టుంది. ఊపొచ్చిందో వణుకొచ్చిందో పక్కన పెట్టండి కాని ముందు విషయమేంటో చెప్పండి. నాకు అవతల చాలా పనులున్నాయి. అదేనయ్యా, నీకు పంచాయతీ గడువిచ్చింది కదా, దాని గురించి మాట్లాడాలని పిలిపించాం. ఆలోచించడానికి ఏముందండి, ఇంకా గడువుంది కదా. నాకిప్పుడు రూపవతిని పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. నీకు లేకపోవచ్చు కాని నాకుంది. నీలాంటివాణ్ణి నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. అదేంటి రూపవతి అంతమాట అనేసావ్? నేనేం చేశానని? నువ్వేం చేశావో నీకు తెలీదా? నేనేం చేశాను? కోపంలో 2 మాటలు అన్నాను. నా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, అర్థం చేసుకో అన్నాను. నా చెల్లికి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆగమని చెప్పాను. ఇందులో నేను చేసిన తప్పేముంది? తప్పు చేసిన వాళ్ళకి వాళ్ల తప్పులు తప్పులుగా కనిపించవులే. ఇప్పుడేమైంది రూపవతి? ఇంకా సమయం ఉంది. పంచాయతీకిచ్చిన మాట ప్రకారమే మనం పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు. నాకు నువ్వొద్దు. ఈ విషయం పంచాయతీ ముందు చెప్పడానికే పంచాయతీకి పిలిపించాను. తొందరపడకు రూపవతి, కాస్త ఆలోచించు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు. నేను చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నువ్వంత కటువుగా మాట్లాడితే ఎలా రూపవతి? చూడు సుందరం, నీకింకా విషయం అర్థమైనట్లు లేదు. వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు నువ్వు వద్దు అన్నావు.
ఇప్పుడు నువ్వు కావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు వద్దు అనుకుంటున్నారు. వీడొకడు మధ్యలో సుయ్యమంటే నాకు ఒకట్టన్నట్టు మధ్యలో దూరిపోతాడు. ఏమిటి సుందరం, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలండి? ఏమనాలో అర్థం కావడం లేదు. సరే, ఇప్పుడు నేను వాళ్లకు వద్దు అంతే కదా. సరే, నా కర్మ ఎలా ఉందో అనుకుని నా పాటలేవో నేనే పడతానులే. చెప్పాల్సింది చెప్పేశారుగా, ఇంక పొండి ఎవరింటికి వాళ్ళు. పోవడమేమిటి? మరి పంచాయతీ వేసిన జరిమానా సంగతి ఏంటో తేల్చకుండా ఎవరూ ఎక్కడికి కదిలేది లేదు. ఇంకా జరిమానా ఏమిటి? నాకిచ్చిన గడువులోగా నేను ఆమెను పెళ్లి చేసుకోకపోతే నా ఆస్తిలో సగం ఇవ్వమన్నారు. ఇప్పుడు వాళ్లే నన్ను వద్దనుకుంటున్నారు. పైగా ఇంకా గడువు కూడా ముగియలేదు. కాబట్టి నేను ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మా నాయనే, మీరు అనేసుకోవడానికేటి పంచాయతీ ఉన్నది? ఇదిగో పెద్ద మనిషి, చెప్పాలనుకున్నదేదో సరిగ్గా చెప్పండి. ఇలా దొంక తిరుగుడు మాటలు మాట్లాడకండి. డొంక తిరుగుడు గట్రా ఏమీ లేదు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, వాళ్ళు నిన్ను కావాలి అనుకున్నా వద్దు అనుకున్నా, మీరు ఈ పంచాయతీ మాటకి కట్టుబడి ఉండాల్సిందే. అంటే ఇప్పుడేంటి మీ ఉద్దేశం? ఉద్దేశమేముంది? పంచాయతీ పెట్టినందుకు, ఆడపిల్ల పరువుని వీధిపాలు చేసినందుకు, ఇంతకు ముందు పంచాయతీ చెప్పినట్లు నీ సగం ఆస్తి ఇవ్వాల్సిందే. మీకేమన్నా మతుండే మాట్లాడుతున్నారా పెద్ద మనిషి? ఆమె నన్ను వద్దు అంటుంటే మళ్ళీ నేనెందుకు ఆమెకు ఆస్తి ఇవ్వాలి? ఆమెకు వద్దు అంటే ఆ భాగం పంచాయతీకివ్వాలి, అంతే తప్ప ఉత్తి చేతులతో ఊపుకుంటూ పోవడానికి కాదు నిన్నెక్కడికి పిలిపించింది. ఇదే న్యాయమండి. ఇదెక్కడ తీర్పు? మీరేం పెద్ద మనిషండి బాబు. మీరు మాట్లాడేదానికి అర్థం పర్థం ఏమైనా ఉందా? చూడు సుందరం, సగం ఆస్తి పంచాయతీకి రాసిస్తే ఈ ఊర్లో ఉంటావు, లేదంటే ఊరి నుంచి వెలివేస్తాం. గుర్తుంచుకో, ఇంకో వారం రోజుల్లోగా పంచాయతీకివ్వాల్సిన జరిమానా ఇచ్చిపో, అంతే. రూపవతి, కనీసం నువ్వైనా చెప్పు. ఇది చాలా అన్యాయం. నీకదే సరైన న్యాయం. నాలాంటి ఆడపిల్లతో ఆడుకున్నందుకు నీకు తగిన శిక్ష పడింది, అనుభవించు. అయ్యో అయ్యో, ఇదేంటి మిత్రమా ఈ జుంతార్? అవును, ఇది చాలా అన్యాయం. మరి నీవైపు న్యాయం మాట్లాడేవాళ్ళు అక్కడ ఎవరూ లేరా మిత్రమా? ఊరు పెద్దలకు ఎదురు చెప్పేవాళ్ళు ఈ కాలంలో ఎక్కడుంటారు మిత్రమా? ఇక్కడ వాళ్ళు ఏది చెప్తే అదే న్యాయం. మరి తర్వాత ఏమైంది మిత్రమా? ఏముంది, మా అమ్మ అయ్య పంచాయతీకి భయపడి నా నోరు మూయించి వారికి మా ఆస్తిలో సగం రాసిచ్చేశారు. అయ్యో, ఎంత పని చేశారు? అందుకేనా ఇప్పుడు దిగాలుగా కూర్చున్నావు? అందుక్కాదు మిత్రమా, ఇది వేరే విషయం. ఇప్పుడు ఇంకో కొత్త తిరాక్ చెప్తాడేమో మీ మిత్రుడు. S7, నువ్వు కాస్త ఆగు. బాధలో ఉన్నవాడిని మళ్ళీ బాధ పెట్టకు. సరే సరే, మీరు ఉండండి. చెప్పు సుందరం, ఇప్పుడు నీ బాధకు కారణమేమిటి? మా చెల్లికి పెళ్లి కుదిరింది మిత్రమా, అదే నా బాధకు కారణం. అవునా? మరి పెళ్లి కుదిరితే సంతోషంగా ఉండాలి కాని నువ్వేంటి మిత్రమా ఇలా బాధపడుతున్నావు? అది మా చెల్లి పెళ్లి జరగాలి అంటే పెళ్లి కొడుకు చాలా కట్న కానుకలు సమర్పించుకోవాలి. వాళ్ళడిగినవన్నీ ఇవ్వాలి అంటే నా ఇల్లు ఉన్న కాస్త పొలం అమ్మాలి. పెళ్లి చేసుకోవాలి అంటే కానుకలు ఇవ్వాలా? ఎందుకు? ఇక్కడ దాన్ని వరకట్నం అంటారు. అంటే వరుడికిచ్చే బహుమతి లాంటిది. ఆడపిల్లతో పాటు అన్నీ పంపిస్తేనే అత్తగారింట్లో ఆ పిల్లని మంచిగా చూసుకుంటారు. బహుమతులు ఇవ్వకపోతే మంచిగా చూసుకోరా? అసలు పెళ్ళే చేసుకోరు. అదేమిటి సుందరం? అదంతే మిత్రమా. భూమి మీద కట్టుబాట్ల పేరుతో మనిషి కాళ్ళు, చేతులు, నోరు అన్నిటినీ కనిపించని తాడుతో గట్టిగా బిగించి కట్టేశారు. దాంతో చేతల్లో కాదు కదా, కనీసం మాటల్లో కూడా ఏదీ బయటికి చెప్పలేని పరిస్థితుల్లో మనుషులుండిపోయారు. ఇదంతా మీకు చెప్పినా అర్థం కాదులే, వదిలేయండి. సరే, ఇంతకీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? చేసేదేమీ లేదు మిత్రమా. అన్నీ అమ్మేసి చెల్లి పెళ్లి చేసేయడమే. అదొక్కటే నాకున్న దారి. కాకపోతే S18 పెళ్ళంట. మనం కూడా సుందరంతో పాటుందాం. ఈ భూమి మీద పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దాం. ఏమంటావ్? ఎప్పుడేది మాట్లాడాలో తెలీదు దీనికి. నువ్వు కాసేపు ఆగుతావా S7? నువ్వు చెప్పు సుందరం. కాకపోతే ఏంటి? అన్నీ అమ్మేశాక మా అమ్మ, నాన్న, నేను ఎక్కడుండాలి అన్నదే నాకేమీ తోచటం లేదు. దానికి ఏముందలే సుందరం, మేము ఈలోపు ఏదో ఒకటి ఏర్పాట్లు చేస్తాంలే. నువ్వు మీ చెల్లి పెళ్లి సంగతి చూడు. అలా సుందరం పొలం, ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బులతో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. పందిరిలో ఉన్న వధూవరుల్ని చూసి అస్మార్ వాసులు, చూసావా S18? ఈ మనుషులు ఎంత అందంగా ఉన్నారో. నిజమే S7, ఈ తంతు అంతా చాలా విచిత్రంగానూ చూడటానికి చాలా అందంగానూ ఉంది. అవును S18, నాకు ఇలాగే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. మనం అస్మరవాసులం అన్న సంగతి మీరు మర్చిపోయినట్లు ఉన్నారు. మనుషుల్లా మారినంత మాత్రాన మనం మనుషులమైపోము అని గుర్తుంచుకోండి. అలా ఆ పెళ్లి తంతు ముగుస్తుంది. ఇదిగో సుందరం, మా గ్రహంలో దొరికే ఒక విలువైన ఓంరాకిది, చిన్న రాయి.
దీని విలువ తెలిసిన వారికి ఎవరికైనా ఇచ్చి కాస్త డబ్బు తెచ్చుకో. నీకు నీ తల్లిదండ్రులకు ఒక చిన్న ఇల్లు చూసుకో. ఉమ్, నేను ఆపదలో ఉన్న ప్రతిసారి మీరు దేవుళ్ళలాగా వచ్చి నన్ను ఆదుకుంటున్నారు. మిత్రమా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. నిజానికి నువ్వు మా గ్రహానికి చేసిన సాయం ముందు ఇది చాలా చిన్న సాయం మిత్రమా. అలా సుందరం వాళ్ళు ఇచ్చిన విలువైన రాయిని ఒక రత్నాల వ్యాపారికి ఇచ్చి వచ్చిన ధనంతో చిన్న పొలం కొనుక్కుని అందులోనే చిన్న ఇల్లు కట్టుకుంటాడు. అస్మార్ వాసులు ఇక్కడి వంటలు, భోజనాలు, తినుబండారాలు అన్నీ చూసి తిని ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు ఈ ఆహార పదార్థాలు, వాటి రుచి, వాటిని వండే విధానం అన్నీ అద్భుతంగా ఉన్నాయి సుందరం. మీరు తిన్నవి చాలా తక్కువ మిత్రమా, ఇంకా చాలా ఉంటాయి. అయ్యో మిత్రమా, ఆహార పదార్థాలు అంటే గుర్తొచ్చింది. మీరు పంటలు పండిస్తారని చెప్పావు కదా, అవి ఎలాగో మాకు కాస్త నేర్పించు. దానికేం భాగ్యం మిత్రమా, రండి చూపిస్తాను. అలా ఆ రోజునుంచి సుందరం పొలం దున్నటం, విత్తనాలు జల్లటం, మొక్కలు రావటం, పంటలు పండటం, కూరగాయలు పండించడం అన్నీ నేర్పిస్తూ చూపిస్తూ ఉంటాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు, నేను సుందరాన్ని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోతానే సేటిన్. నువ్వేమంటావు సుందరం? వామ్మో వామ్మో, అనుకున్నా. ఎస్7, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేనేమన్నాను? పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోతాను అన్నాను. అటు చూడు, సుందరం రాయిలాగా ఎలా ఉండిపోయాడో నువ్వన్న మాటలకి. తప్పుగా మాట్లాడానా సుందరం? నేనంటే నీకిష్టం లేదా చెప్పు? అయ్యో ఎస్7, నువ్వు అస్మార్ గ్రహంలో వెల్కార్ ఆదేశాలు పాటించే కర్వేతులో పుట్టావు. నువ్వు లేకపోతే అస్మార్కి దారి తెన్ను చూపించేవాళ్లు ఎవరుంటారు? మీ గ్రమోక్ నీకు చెప్పిన మాటలన్నీ మర్చిపోయావా ఏంటి? సుందరం, నువ్వు తప్పుగా అనుకోకు. తను ఏదో ఆనందంలో మాట్లాడుతుంది. అవును మిత్రమా, నువ్వు తప్పుగా అనుకోకు. ఇందులో తప్పేముందులే మిత్రమా, నాకు తెలీదా ఏంటి ఏదో తెలియకలా మాట్లాడింది అని. నా గ్రహంలో నాతో పాటు ఒకే ఊర్లో పుట్టిన ఆడపిల్లే నేను కాళ్లావేళ్లా పడి బ్రతిమలాడినా కూడా నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయింది. అలాంటిది మీ గ్రహంలో పుట్టిన వారికి నేను ఎలా నచ్చుతానులే. ఆమెదో సరదాగా అంటుందిలే. ఏంటి? ఏమన్నావ్? మళ్ళీ చెప్పు. సరదాగా అంటున్నావని. అది కాదు, కాళ్ళ వెళ్ళపడి బ్రతిమలాడావా? ఎవరిని? అవును సుందరం, రూపవతిని నువ్వు బ్రతిమలాడావా? అవును, ఆ రోజు పంచాయతీ అయిపోయాక, రూపవతి, కొంచెం అర్థం చేసుకో రూపవతి, నువ్వు నన్ను ఇష్టపడ్డాను అని చెప్పావు కదా, ఇప్పుడెందుకిలా వెళ్ళిపోతున్నావు? నాకిప్పుడు నువ్వంటే ఇష్టం లేదు. నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను. నాకతనే కావాలి. నీకంటే అందంగా ఉంటాడు, నీకంటే బాగా డబ్బు కూడా ఉంది. నేనంటే చాలా ఇష్టం కూడా ఉంది. అదేంటి, నేనంటే ఇష్టమన్నావు, నాకోసమే మా ఇంటికొచ్చేదాన్ని అన్నావు, ఇంతలోనే ఇంకొకరిని ఎలా ఇష్టపడుతున్నావు? అసలెవరు నువ్వు? నీకెందుకు చెప్పాలి ఆ విషయాలన్నీ? నేను ఎవర్నా? నాకెందుకు చెప్పాలా? నేను ఎవర్నని నువ్వు నన్ను ఇష్టపడ్డావు రూపవతి? నిన్నిష్టపడ్డ మాట నిజమే. ఇంటికొచ్చి మాట్లాడమని చెప్పిన మాట కూడా నిజమే. కాని నువ్వు నన్ను అవమానించావు. అందుకే నువ్వు నాకొద్దు. రూపవతి ఆగు, కాస్త నా మాట విను. ఛీ, నీతో కాని నన్ను చూశారంటే అతని దగ్గర, అతని కుటుంబం దగ్గర నాకు మాటొచ్చేస్తుంది. వాళ్ళు నీలాగా కాదు, బాగా ఉన్నవాళ్ళు, సమాజంలో పరువు పలుకుబడి ఉన్నవాళ్ళు. అనవసరంగా నన్ను విసిగించకు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. అదేంటి రూపవతి అలా మాట్లాడుతున్నావు? కనీసం పంచాయతీ ఇచ్చిన గడువు కూడా పూర్తవ్వలేదు, ఈలోపై నువ్వు ఇంకొకరిని ఎలా ఇష్టపడుతున్నావు? చూడు, నిన్నిష్టపడ్డప్పుడే అతన్ని కూడా ఇష్టపడ్డాను. కాని అతను నీ అంత ధైర్యంగా మా ఇంటికొచ్చి మా అయ్యతో మాట్లాడలేదు. అందుకే నిన్ను రమ్మన్నాను. కాని ఇప్పుడు నువ్వు నన్ను అవమానించావు. మీ అమ్మతో నానా మాటలు అనిపించావు. అందుకే నువ్వు నాకొద్దు. నువ్వు నా కుటుంబ పరువుని బజారుకి ఇచ్చావు. నీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు. నీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకోవడమే నా తప్పు. పో ఇక్కడ్నుంచి. రూపవతి, కాస్త ఆలోచించు. అసలు ఏముంది నీ దగ్గర నేను ఆలోచించడానికి? నువ్వొక ఊరు పేరు లేని అనామకుడివి. పో ఇక్కడ్నుంచి. ఇంకోసారి నాకు కనిపించకు. ఛీ, అందరి ముందు వద్దు అని చెప్పిన పిల్లని నువ్వే కావాలి అని అడిగావా? చిచ్చి, నేను నీలాంటివాడినా? చిచ్చి. అవును సుందరం, నీకసలు మనసు ఎలా వచ్చింది ఆమెను బ్రతిమలాడటానికి? అది కూడా అలాంటి పిల్లని. చిచ్చి. నచ్చిన మనిషి కోసం కొంచెం తగ్గితే తప్పేముందిలే అని. లేదు మిత్రమా, అది తప్పు. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. గ్రహాలు మారినా వీళ్ల బుద్ధులు మారవు. అసలు తగ్గకపోతే తగ్గాలి అంటారు, తగ్గితే తప్పు అంటారు. నువ్వేం మాట్లాడేవేంటి G9? ఏం మాట్లాడమంటావు S18? అతను ఇష్టపడ్డాడు, అందుకే కొంచెం తగ్గాడు అంటున్నాడుగా. వదిలేయండింకా. ఛీ సుందరం, నువ్వు ఇలాంటి వాడి అనుకోలేదు. ప్రేమ కోసం బతిమలాడుకున్నావా? నీకసలు బుద్ధే లేదు. ఛీ, పో. ఇలా మాట్లాడుతూ ఉండగా మెల్లగా ఒకరి తరువాత ఒకరికి
ఊపిరందకుండా పోవటం గమనించారు. దాంతో నాకు తెలిసి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెంటనే ఆ రాయి దగ్గరకు పదండి. అలా అందరూ తూలుతూ పడుతూ లేస్తూ పరుగు పరుగున అడవిలోని రాయి దగ్గరకు వస్తారు. సుందరం కూడా వాళ్లతో పాటు వస్తాడు. అందరూ ఒకరి తరువాత ఒకరు అస్మార్కి వెళ్ళిపోతారు. సుందరం కూడా వాళ్లతో పాటే వెళ్తాడు. తరువాత ఏమయిందో ఇంకో భాగంలో చూద్దాం.